వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు. పాఠ్యాంశాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుల వినతి. లై డిటెక్టర్ పరీక్ష సవాల్కు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన జిల్లా టీఆర్ఎస్ నాయకులు. రాజీ మార్గం ద్వారానే కేసులను పరిష్కరించుకోవాలని జాతీయ మెగా లోక్ అదాలత్లో కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. వేములవాడ పట్టణంలో రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు శనివారం చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడ తిప్పాపూర్ బ్రిడ్జ్ నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూములు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీఓ రాధాబాయ్ చెక్కులు పంపిణీ చేశారు. రోడ్డు వెడల్పులో భాగంగా భూములు కోల్పోతున్న వేములవాడలోని 10 మందికి చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించుకోవడం వారి గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయడం అవుతుందని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని జిల్లా గ్రంథాలయం పక్కన మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహ భూమి పూజ కార్యక్రమానికి సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఆనాడు అసమానతలను తొలగించి చదువును నేర్పించిన గొప్ప మహానీయులు సావిత్రిబాయి జ్యోతిరావు పులే అని పలువురు కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. అలాంటి మహానీయుని విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. ప్రజాపాలనలో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడం సీఎం రేవంత్ రెడ్డి ముందుంటారన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ పర్సన్ వెలుముల స్వరూప, సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదండి ప్రకాష్, ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు చుక్కాల రాము తదితరులు పాల్గొన్నారు. భూమి పూజ చేసుకున్నాం. రాము సభాధ్యక్షుడిగా ముదిరాజ్ సంఘం సంబంధించి జిల్లా అధ్యక్షుడు ఇటీవల ఎంపిక కాబడినటువంటి మిత్రుడు, మరో ముఖ్య అతిథిగా నాతో పాటు ఉన్నటువంటి పెద్దలు ఇద్దరు కూడా నావుల సత్యనారాయణ గౌడ్ గారు, పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు, ఇంకా చాలామంది మిత్రులు, జిల్లా అధ్యక్షులు గోపి గారు, గడ్డ నరసయ్య గారు, ప్రకాశ్ అన్న గారు, హర్ష హనుమాన్ గారు, ఇప్పుడే మాట్లాడిన రాములు గారు, దేవదాస్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు పేరు పేరు మిత్రులు పేరు మొదలెట్టడం. మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి దంపతుల ఆదర్శ దంపతుల ప్రతిభలను నెలకొల్పుకోవడానికి, వారి విగ్రహాలు నెలకొల్పుకోవడానికి ఈరోజు భూమి పూజ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, బాగా గుర్తు వారి జయంతి సందర్భంగా కలెక్టర్ గారి కార్యాలయం ముందర చేస్తున్నటువంటి సందర్భంలో ఉత్సవాలను నేను మహేందర్ రెడ్డి గారు ఇంకా వేదిక మీద పెద్దలందరూ కూడా వెళ్ళినాం. అక్కడ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మీ సహకారం కావాలని 1-2 కూడలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఆలోచిస్తున్నాం. ఇదే రోజు జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు కూడా రాబోతున్నారు. పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. బెంగళూరులోని ఒక టెక్స్పో సంస్థ ద్వారా మనకు చేనేత నిరుద్యోగ యువతకు ఏదైతే ఒక పరిశ్రమ ప్రారంభం చేయడానికి వారితో కూడా సంప్రదించి ఈరోజు మనమే కాదు అక్కడ కూడా వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని జయంతి ఉత్సవాలు చేస్తామని చెప్పని
అప్పటికప్పుడు మహాత్మా గాంధీ దగ్గర మహాత్మా జ్యోతిరావు పులే ప్రతిభను నెలకొల్పుకొని వారి ద్వారా నివాళులర్పించిన క్రమంలో మీకు ఇచ్చిన మాటను అక్కడ కూడా చర్చకు వచ్చినప్పుడు తప్పనిసరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వచ్చే జయంతి ఉత్సవాల వరకు వారి విగ్రహాలను నెలకొల్పాల్సిందని చెప్పని ఆ రోజు అనుకోవడం, అక్కడే కేక మహేంద్ర రెడ్డి గారు కూడా తప్పనిసరిగా ముందుకు పోదామని చెప్పని అనడం, జిల్లా కలెక్టర్ గారు కూడా అనువైన స్థలాన్ని చూస్తామని చెప్పని అనుకున్నదే తడువుగా మరి ఇక్కడ గ్రంథాలయం చదువుల కొలువైనటువంటి అనేక మంది విద్యార్థులు అనేక మంది నిరుద్యోగ యువకులు ప్రతినిత్యం వచ్చేటువంటి ప్రాంతంలో ఏదైతే ఆనాడు అసమానతలు వెళ్ళాలని, అసమానతలు ఉండకూడదని, వివక్ష ఉండకూడదని, వీటంతటికీ కారణమైనటువంటి నిరక్షరాస్యతను నిర్మూలించడానికి ఏదైతే కంకణం కట్టుకొని ముందుకు పోయినటువంటి ఆదర్శ దంపతుల విగ్రహాలు గ్రంథాలయం దగ్గర ఉంటే సబబు అనేటువంటి ఆలోచనతోటి సిరిసిల్ల నడిబొడ్డున ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి ముందర వారి ప్రతిమను నెలకొల్పడం మనకు మనం వారిని గౌరవించుకునే విధంగా ఒక చక్కటి నిజంగా నేను భావిస్తూ ఈరోజు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వంలో పెద్దలు కూడా నా వైపు నుంచి కూడా ఓ బీసీ బిడ్డగా అభినందనలు ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఇటీవలనే బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్లో మహాత్మా జ్యోతిరావు పులేకి సంబంధించిన సినిమాను కూడా అందరికీ చూపెట్టే క్రమంలో చైతన్యవంతులుగా చేయడానికి ఆనాడు వారు ఎదుర్కొన్నటువంటి వివక్షతను, వారు పొందిన జ్ఞానాన్ని, వారు పొందిన విద్యను ఆ ప్రాంతంలో అసమానత తొలగిపోవడానికి, వివక్ష తొలగిపోవడానికి, నిరక్షరాస్యత నిర్మూలించడం కోసం చదువు చెప్పే క్రమంలో ఆ పెళ్ళైన తర్వాత సావిత్రిబాయికి అక్షరాలు ఓనమాలు దిద్ది తన అమ్మను కూడా ఈ దేశంలో మహిళా తొలి గురువు కూడా చేసి ఆనాడు చదువు చెప్పే క్రమంలో తను కానీ సావిత్రిబాయి కానీ ఎన్ని అవమానాలకు ఎదుర్కొన్నారో సినిమా రూపంలో కూడా చూసిన సందర్భంలో మేము వారికి చెప్పినాం, ఈ హిందీలో ఉన్న సినిమాను తెలుగులో డబ్బు చేసి తెలంగాణ వ్యాప్తంగా ప్రతి స్కూల్లో కూడా ప్రదర్శన చేపియాలి. ఆనాటి తరంలో ఉన్నటువంటి వారు ఏదైతే తపన పడ్డారో విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ను ఇప్పుడున్నటువంటి పిల్లలు కూడా మనం చెప్పాలి. విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలకు ఎదే విధంగా చూపే విధంగా ఆ సినిమా కానీ ఈరోజు గాంధీ, మహాత్మా గాంధీ గాని ఈ విధంగా మహనీయులకు సంబంధించినటువంటి సుభాష్ చంద్రబోసే గాని, ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గాని, ఈరోజు రాజీవ్ గాంధీ గారు అనేక మంది మహనీయుల విగ్రహాలను అనేక ప్రాంతాల్లో ఏర్పడేసుకుంటున్నాం. వారి జయంతి వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి సేవలను మనం గుర్తు చేసుకుంటూ మననం చేసుకుంటూ వారి ఆశయ సాధనను ముందుకు తీసుకొని పోతామని ప్రతిన పూడుతూ ఎప్పటికప్పుడు మనకు మనం రీఛార్జ్ అయ్యే విధంగా, మనకు మనం చైతన్య విధంగా వారి యొక్క ఆలోచన విధానం తీసుకొని పోవడానికి కోసమే ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తుంటాం. అలాంటిది జిల్లా కేంద్రంలో ఈరోజు వారి విగ్రహం లేకపోవడం బాధాకరమైన మాట్లాడు చెప్తూ ఈరోజు మన ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, ఇంద్రమ్మ ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మరి అలాంటి సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు రావడం అభినందనీయంగా భావిస్తూ రాబో రోజుల్లో కూడా ఇంకా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానీ మరో మున్సిపాలిటీ అయిన వేములవాడలో కూడా మహనీయుల విగ్రహాలను మనం ఏర్పాటు చేసుకొని వారి జయంతి వర్ధంతి సందర్భంగా వారు చేసినటువంటి వారు ఆనాటి ఉద్యమాలను ఈ తరం యువతకు, ఈ తరం విద్యార్థులకు లేదు మనం కూడా ఆనాటి వారి ఆలోచన విధానానికి పూర్తిగా తీసుకొని ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ ప్రజాపాలనలో ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి అన్ని వర్గాలకు పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా. అతి త్వరలోనే ఇక్కడ మనం మహేందర్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా వారికి తోడుగా ఉండి, ప్రభుత్వం కూడా తోడుగా ఉండి, కలెక్టర్ గారు కూడా ప్రతి నిత్యం కూడా ఈ కార్యక్రమంతో ఉంటుంది కాబట్టి వీరంత తొందరలో మనం ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ప్రారంభోత్సవాన్ని కూడా పండుగ వాతావరణంలో చేసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి 3 గంటల్లోనే రేవంత్ రెడ్డి గారు చేసిన పని మీ అందరికీ తెలుసు. నేతృత్వ పరిపాలన ప్రజాభవన్ కు ఇనుప కంచెలను తొలగించి ప్రగతి భవన్ లోకి ఏ సామాన్యుడు రాకుండా చేసిన అటువంటి ఆ మహాత్మా జ్యోతిరావు పులే గారి పేరు పెట్టి ప్రజలందరి సమస్యలు వినే కేంద్రంగా ఏర్పడేసినటువంటి సందర్భం కాబట్టి అదే స్థాయిలో ఇక్కడ మనం భారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని హైదరాబాద్ లో కూడా మహాత్మా జ్యోతిరావు పులేకి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని చెప్పిన మాట ఈరోజు పరిస్థితి అనుమానం చెప్తున్నారు. ఈ ప్రభుత్వం
పేదల ప్రభుత్వం ప్రజా పాలనలో పేదల కోసం పోరాటం చేసే నాయకుల్ని గుర్తించుకుంటుందన్నమాట చెప్తూ రాజధాని సిరిసిల్ల జిల్లాలో కూడా ఇతర అంశాలను కూడా మేము ప్రతి అంశాన్ని కూడా తీసుకొని ముందుకు పోవడం కోసం కృతజ్ఞతతో ఉన్నామని సందర్భంగా చెప్తూ మరోసారి విగ్రహానికి సంబంధించి ఏదైతే మనం భూమి పూజ చేసుకుంటున్నామో ప్రజలందరికీ కూడా మన వైపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను. మనకి అధ్యక్షత వహిస్తున్న సభాధ్యక్షులు జిల్లా ముద్రా సంఘం అధ్యక్షులు సోదరుడు రాము గారు, అలాగే వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఇప్పైన సోదరులు ఆది శ్రీనివాస్ గారు, లైబ్రరీ చైర్మన్ నాగుల సత్యన్న గారు, పార్టీలో వివిధ స్థాయిలో ఉన్న పెద్దలందరికీ, అలాగే పైన ఆశలు పెట్టుకున్నారు ప్రజలందరూ కూడా ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల దుష్ట దురహంకార అవినీతి అక్రమ పరిపాలనకు అంతమొందించి ఈ రాష్ట్రంలో ప్రజా పాలనకు పునాదులు వేసిన ప్రజల అభిష్టం మేరకే ప్రభుత్వం నడవాలి కాబట్టి, ప్రజా పాలన వైపే ప్రభుత్వం అడుగులు వేయాలి కాబట్టి ఆ రోజుల్లోనే ఈ సమాజంలో ఉన్న అనేక నిర్బంధాలను ఎదిరించి భార్యాభర్తలైన జ్యోతి అలాగే సావిత్రిబాయి పూలే గారు ఆ సమాజాన్ని చైతన్యపరచాలన్న ఉద్దేశం కొద్దీ అనేకమైన కష్ట నష్టాలకు వచ్చి ఈ సమాజాన్ని చైతన్యం చేసే దిశగా అడుగులు వేసింది. వాళ్ళ అటువంటి స్ఫూర్తితోనే ఈ దేశంలో అనేక మంది మహానుభావులు ఉద్భవించారు, అనేక మంది జ్ఞానోదయమైనారు. అందుకే అందులో ఒకరు ఇలా మన ఈ చౌరస్తాలో ఉన్న విగ్రహాన్ని ఏదైతే జ్ఞాపకం చేసుకుంటూ ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమాన హక్కులు ఉండాలి, ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఉండాలి, హక్కులు ప్రజలకు ఉండాలి, బాధ్యతలు అధికారులకు ఉండాలనే ఒక స్ఫూర్తితోని ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఆ రోజుల్లో బోధించారో ఆ బోధనను తన తాత్వికంగా పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగానే అతనికి గురువైన ఈ ఆది దంపతుల యొక్క ఇలా విగ్రహాన్ని పెట్టాలని చెప్పి ఒక ఆలోచన విధానంతో ఏదైతే మాట ఇచ్చినామో ఆ మాట ప్రకారం ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన కొనసాగిస్తున్నారో ఆ ప్రజాపాలనలో భాగంగా ఇవాళ ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు జ్యోతిబా పూలే గారి యొక్క జయంతి ఉత్సవాల్లో నేను, పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఇవాళ అప్పుడే చెప్పినాం, సిరిసిల్లలో జ్యోతిబా పూలే గారి విగ్రహం లేకపోవడం చాలా దుర్మార్గం, దాన్ని మేము తప్పకుండా ఇస్తామని చెప్పి ఆ రోజు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం తప్పకుండా జ్యోతిరావు పూలే అలాగే సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఇక్కడ స్థాపించి తీరుతామని చెప్పి తెలియజేస్తూ త్వరలో చేస్తాం. అదే మాదిరిగా ఇక్కడ ఇంకా అనేకమైన మహానుభావుల యొక్క విగ్రహాలు రావాలి. ఇలా రాహుల్ రామని ఇప్పుడు తీసుకుంటున్నాడు బయట, వారు కూడా ఒక విన్నపం చేసిండ్రు. ప్రజానాయకులై ప్రజల హక్కుల కొరకు ప్రజల స్వాతంత్రం కొరకు పోరాడిన వారి విగ్రహం కూడా ఉండాలని చెప్పుకోవడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే ప్రజల కొరకు ఎవరైతే పోరాటం చేసిండ్రో ప్రజల మధ్యలో ఎవరైతే ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, వారి విగ్రహాలను చిరస్మరణీయంగా తలుచుకోవడం కొరకు వారు చేసిన సేవలను ఎప్పటికప్పుడు తలుచుకొని భావి తరాలకు అందించజేయడానికి అటువంటి శక్తి అటువంటి యొక్క శ్రమను తప్పకుండా పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఆ బాధ్యత తీసుకుంటారు. మేము కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండి ఈ ప్రాంతంలో సమస్యల పరిష్కారం కొరకు తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ ఒక్కటి మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జ్యోతిరావు పూలే గాని సావిత్రిబాయి పూలే గాని ఇంకా పెద్దలు సర్వై పాపన్న గాని కొందరివాడు కాదు, ఆయన అందరివాడు. ఏ ఒక్క కులానికి ఆయన ఆపాదించదు. దయచేసి మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఆయనే ఎవరు కూడా ఆయనకు బిరుదు ఇయ్యలే. ప్రజలు అతన్ని మహాత్ముడు అన్నారు, గాంధీని బాపు అన్నారు. ఎందుకంటే ఈ దేశంలోని ప్రతి ఒక్క తప్పన్న వర్ణాలు స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉండాలని చెప్పి ఆ రోజు బాపు గారు ఇలా స్వాతంత్ర పోరాటం చేసి ఇలా దేశానికి స్వతంత్రాన్ని ఆపాదించారు, ఇవాళ తీసుకొచ్చారు. ఇవాళ అదే మాదిరిగా ఆ రోజు జ్ఞానకని అయిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారిని గురుదేవ్ అన్నారు. ఎందుకంటే ఆయన జ్ఞాన కని కాబట్టి ఆ రోజు గురుదేవ్ అన్నాడు. అదే మాదిరిగా ఇలా జ్యోతిరావు పూలే గారు సావిత్రిబాయి పూలే గారు ఈ దేశంలో విద్యను వ్యాపింపజేయాలని చెప్పి అనేకమైన నిర్బంధాలు ఎదుర్కొని ముందుకు వెళ్ళింది కాబట్టి ఆయన ఒక ముదిరాజు బిడ్డకో ఒక యాదవుల బిడ్డకో ఒక బీసీల బిడ్డలకో ఆయన చదువు చెప్పలే. ఎవరికైతే చదువు మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరినీ కూడా చదివించి ఇలా విద్య లేని వాడు వింత పశువు అని ఏదైతే ఒక నానుడు ఉందో ఆ విద్య లేని వాళ్ళని ఎవరిని కూడా అందరికీ విద్యను దూరం చేయకూడదు, అందరికీ విద్యను అందించాలని ఒక సదుద్దేశంతో ముందుకు వచ్చింది. కాబట్టి దయచేసి మహాత్మా జ్యోతిరావు పూలే గారు అందరి వాడు కొందరి వాడు కాదని చెప్పి మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన
వేములవాడ శాసనసభ్యులు ఉప్పు గారు, శ్రీరణ గారు, సిరిసిల్ల ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారు, సత్యన్న గారు, ఇతర పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం సిరిసిల్లకి గర్వకారణము. ఇక్కడ ముఖ్యంగా రోజు కొన్ని వందల మంది పిల్లలు స్టూడెంట్స్ వస్తుంటారు. వారి ముందర జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడము చాలా ఆనందదాయకంగా ఉంది. ఇది త్వరలోనే ఇంతకుముందు చెప్పినట్టుగా ఇబ్బంది పెడతామని అన్నగారు చెప్పారు. ఇది త్వరలోనే పూర్తి చేసుకుని విగ్రహావిష్కరణ కూడా మళ్ళీ అన్నగారు వస్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం. ఇలాంటి విగ్రహ ఆవిష్కరణకు వచ్చేసినటువంటి పెద్దలు వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ శ్రీరణ గారు, సిరిసిల్ల మొట్టమొదటిసారిగా జ్యోతిబా పూలే గారి సేవలను వారి గురించి తీసుకొచ్చినటువంటి వ్యక్తి కాంచీరామ్ గారు. కాంచీరామ్ గారు రాకముందు అసలు భారతదేశంలో ఒక గొప్ప సంస్కర్త, ఇన్ని సేవలు చేసినటువంటి మహనీయుని విషయం బయటకు రాలేదు. కాకుండా మరి అప్పటి ప్రభుత్వాలు తొక్కిపెట్టినటువంటి విషయం ఈరోజు వారి సేవలు, ఈరోజు ఆడవాళ్ళు ఇలా బయటకు వచ్చి చదువుకొని ఉద్యోగాలు చేస్తున్నారంటే దానికి జ్యోతిబా పూలే గారి సేవలు, వారి సతీమణిని అప్పుడే ఒక ఉద్యోగురాలుగా చేసి, టీచర్గా చేసి మరి సేవలు అందించే విధంగా చేసినటువంటి మహనీయులు. వారి విగ్రహాన్ని పెట్టడం కోసం మేము గత 20 ఆవిష్కరణ ఈ గ్రంథాలయం మనము ఇవాళ ఈరోజు భూమి పూజ చేసినాం. ఇది వారు విద్య ఆనాడు మొట్టమొదటిసారిగా మన బీసీలం కానీ బహిరంగ వర్గాలను విద్యాలయానికి ఎదుర్కొన్న సమస్యలను కూడా వారు గుర్తించి వారు ఈ విద్యా వరకు ముందుకు వచ్చిన ఆ రోజులలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ విద్యాలయాలలో అన్నీ మనం నేర్చుకోవడం, మనం చదువుకోవడం, ఇవన్నీ మనకు వారి స్ఫూర్తితోనే మనం ఈరోజు ముందుకెళ్తున్నాం. అది ముఖ్యంగా గ్రంథాలయ ముంగడ మనం ఈ విగ్రహం మనం పెట్టుకోవడం, ఇది విద్యకు నాకు చైర్మన్గా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు జిల్లా కలెక్టర్ గారు, ఆశీర్వాద గారు, మహేంద్ర గారు మేమంతా కలిసి ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మన విగ్రహం పెట్టుకుంటే వారికి అని చెప్పి అనుకోవడం తడువుగా ఈరోజు భూమి పూజ మళ్ళీ కార్యక్రమానికి విగ్రహ ఆవిష్కరణ కూడా చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఒక మహనీయులు ప్రపంచంలోనే ఆదర్శవంతమైనటువంటి విద్యా వ్యాప్తికి సమాజంలో ఉన్నటువంటి నిరక్షరాస్యత నిర్మూలన చేయాలి, సమాజంలో చైతన్యవంతులు అవుతారు, చదువుకుంటేనే, చదువు లేని విద్య విహీన పశువు అనేటువంటి ఆ సామెత ప్రకారంగా విద్యకు ఆ రోజుల్లో ప్రాధాన్యతనిచ్చి వారి శ్రీమతి గారిని కూడా మరి విద్యారంగంలో తీసి భారతదేశంలోని మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ముందుకు తీసుకొచ్చినటువంటి మహనీయులు జ్యోతిరావు పూలే గారి, సావిత్రిబాయి పూలే గారి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు మన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు పెద్దలు ఆది సినాన్న గారు, మన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు హైకోర్టు ప్రముఖ న్యాయవాది, నిరంతరంగా పోరాట యోధుడు మన కేకే మహేందర్ రెడ్డి అన్న గారు, మరియు గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్యన్న గారు, వివిధ మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించినటువంటి జిల్లా ముదిరా సంఘం అధ్యక్షుడు అయినప్పటికీ కూడా అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాలను కలుపుకొని ఈ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి ముందు నిలబడ్డటువంటి సోదరులు రాము గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఇతర అన్ని బీసీ సంఘాల మిత్రులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంఘాల మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లా ముదిరా సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఇక్కడ భూమి పూజలో పాల్గొన్న ప్రభుత్వ విపార్శీలన్న గారికి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేంద్రన్న గారికి, వివిధ మండలాల నుండి గ్రామాల నుండి వచ్చిన ముద్రా సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా వివిధ కుల సంఘాల అధ్యక్షులు, బీసీ బిడ్డగా ఎవరైతే బిడ్డలుగా అందరూ కానీ మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి తరుణం మరి జ్యోతిరావు పూలే గారు సమాజంలోని అసమానతలను, అంటరానితనాన్ని, వర్ణ వివక్షను ప్రాలదోడం కంటే ఆ కాలం నుండే ప్రయత్నాలు ప్రారంభించి మరి వారు చేసిన కృషి ఫలితంగానే ఈరోజు ఈ సమాజంలో మనం ఇట్లా ఉండగలుగుతున్నాం అన్న ఒక కార్యక్రమాన్ని
మనం చేసుకోవడం ఉంది. అదే రకంగా వాళ్ళ ధర్మపత్ని అయిన సావిత్రి పూలే గారు మరి మహిళల యొక్క అభ్యున్నతికి విద్య అన్నది చాలా అవసరం అనే ఒక విధానంతో వారు విద్యను అభ్యసిస్తూ 10 మంది మహిళలకు విద్య నేర్పే విధంగా వారి జీవనయానాన్ని కొనసాగించారు కనుక మరి వారిని మననం చేసుకోవడం కోసం ఈరోజు ఇక్కడ జ్యోతిరావు పూలే సావిత్రిరావు పూలేల విగ్రహాన్ని ఈ చల్లని చదువుల తల్లి గ్రంథాలయం ఆవరణలో మనం ఏర్పాటు చేసుకోవడానికి కృషించిన మా అధ్యక్షులు రాము గారికి మరి వాటిని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అనుమతించిన ప్రభుత్వ పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సావిత్రిబాయి పూలే విగ్రహ భూమి పూజ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రంథాలయం దగ్గర భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ భూమి పూజకు అన్ని కుల సంఘాలు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, మీడియా మిత్రులు, అన్ని సంఘాల అధ్యక్షులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీ ప్రతి ఒక్క కుల సంఘం కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మా పేదల ఆశల జ్యోతులు సీనన్న గారు, మహేందరన్న గారు, నాగుల సత్యన్న గారు, మరి స్వరూపక్క గారు, ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా వారందరికీ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే 40 సంవత్సరాల నుండి కానిది మరి ఆనాడు ఒకటే ముచ్చట చెప్పడం జరిగింది. ఇప్పుడంటే జ్యోతిరావు పూలే జయంతి నాడు అన్న ఎక్కడో ఒక 4 గోడల మధ్యలో పెట్టుకొని జ్యోతిరావు పూలే వర్ధంతులు జయంతులు చేసుకుంటున్నాం, మాకు ఖచ్చితంగా విగ్రహం కావాలి, మాకు ఛాయ కావాలి అన్నప్పుడు నాతోని ఏం మాట్లాడలే. పొన్నం ప్రభాకర్ అన్నతోని పోయి మహేందర్ అన్న, ఇక్కడ ఉన్న నాయకులు, సీనన్న ఖచ్చితంగా నడి పొట్టున మీరు పెట్టాలి జ్యోతిరావు పూలే విగ్రహం అని చెప్పి ఆనాడు మాట ఇచ్చిన ప్రకారం ఈనాడు భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రజా ప్రభుత్వంలో మహనీయుల పండుగ అంటే ఈ ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తోనే సాధ్యం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రమాణ స్వీకారం రోజునే ప్రజాభవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని పెట్టడం జరిగింది. అది మన అందరికీ తెలుసు. ఎందుకంటే ఎవరు అయినా ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు, మా అన్న ఎమ్మెల్యే గారు, మరి నిజవర్గ ఇన్ఛార్జి గారు, ఇక్కడ ఉన్న సత్యన్న గారు, ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ గారు ఏ విషయం చెప్పినా అది నెలలు గడుపుడు కాదు, 2 రోజులలోనే పని అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే అంటే ఎక్కడ పెట్టద్దు తమ్మి, ఎక్కడైతే లైబ్రరీ ఉందో అక్కడ పెడితే ఆదర్శంగా ఉంటుంది స్టూడెంట్స్ అని చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా ఈ జాగాను చూసి మరి సెలెక్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ వారికి పాదాభివందనం కూడా నేను తెలియజేస్తున్నాను. జై మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన విధానం. తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశం తొలగింపు నిర్ణయం దుర్మార్గమని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీష్ అన్నారు. ఈ రోజు సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. 10వ తరగతి పుస్తకాల్లో పాఠ్యాంశంగా ఉన్న తెలంగాణ ఉద్యమ చరిత్రను తీసివేయడం సరైంది కాదని హరీష్ అన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇటువంటి నీచమైన చర్యకు తెరతీశాడన్నారు. తెలంగాణ ప్రజలకు ఉద్యోగాలు, సాగునీరు, అనేక రంగాల్లో జరిగిన అవమానాలు, అణచివేతకు గురై ఎన్నో ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర చరిత్రను వచ్చే తరానికి తెలియజేయడం మన బాధ్యత అన్నారు. కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జ్ ఎస్కే బాబా, మెట్టల సాయి దీపక్, వలబోసు వెంకటరమణ, అష్ఫాక్ భరత్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రగా పాఠ్యాంశంగా ఉన్నదాన్ని ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 10వ తరగతి నుండి ఆ పాఠ్యాంశాన్ని తీసివేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ గారి ఆనవాళ్ళను తుడిచేస్తా అని చెప్పేసి ప్రగల్భాలు పలికి ఇటువంటి నీచమైన చర్యలకు తెరతీయడం జరిగింది. మొన్న తెలంగాణ గుర్తును మార్చిండు, అధికారిక చిహ్నాన్ని మార్చిండు, తెలంగాణ తల్లిని మార్చిండు. ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఇటువంటి నీచమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నాడు. ఎందుకంటే 1969 నుండి ఇప్పటి వరకు కొనసాగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అనేక మంది విద్యార్థులు అమరవీరులైన ఇటువంటి చరిత్రను తప్పుదోవ పట్టించే విధంగా తెలంగాణ ఉద్యమంలో ఏనాడు లేని వ్యక్తి తెలంగాణ ఉద్యమకారులపైకి రైఫిల్ పట్టుకొని దాడులు చేసేటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడం ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే గత చరిత్రను తుడిచివేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుతూ ఉన్నాడు. మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమం నుండి వేరు చేయడం అంటే ఆకాశం నుండి సూర్యుని తీసివేయడమే. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో కానీ
తెలంగాణ ప్రజల గుండెల్లో కానీ చిరస్థాయిగా నిలిచిపోతూ ఉన్నారు. ఇవాళ వారు ఉన్నటువంటి సెక్రటేరియట్ కూడా కేసీఆర్ గారు కట్టింది. తెలంగాణను అన్ని విధాలుగా ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళినటువంటి కేసీఆర్ గారిని అబాసుపాలు చేయాలి, చరిత్రను తుడిపివేయాలని చెప్పేసి ఎవరైనా అనుకుంటే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది. అది తిరిగి నోవు ముఖం మీదే పడుతుంది. మేము విద్యార్థి పక్షాన ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. 10వ తరగతిలో తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చాలి. ఎంతోమంది అమరవీరుల త్యాగం ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈ చరిత్ర అనేది ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ఒక కేసీఆర్ గారే పాల్గొనలేదు. అనేకమైనటువంటి ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, జేఏసీలు, స్వచ్ఛంద సంస్థలు ఎంతోమంది పాల్గొన్నారు. ఇవన్నింటినీ తుడిచివేసే విధంగా కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఉద్యమాల్లో ఉన్నట్టు చూపించే విధంగా ఇటువంటి తప్పుదో పట్టించే చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మీరు కనుక ఉద్యమ పాఠ్యాంశాన్ని తిరిగి చేర్చకపోతే విద్యార్థి విభాగం పక్షాన తీసుకుపోయే ఏ చర్యకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని మేము హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను మళ్లించడానికి కేటీఆర్ కు నోటీసుల పేరుతో సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని కేటీఆర్ లైవ్ డిటెక్షన్ పరీక్షకు హాజరు కావాలని, విసిరిన సవాల్ను స్వీకరించాలని టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డికి సూచించారు. అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేక భావం ఏర్పడిందని, దీన్ని మరల్చడానికే నోటీసుల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. ఈ సమావేశంలో న్యాలకొండ రాఘవరెడ్డి, కుంభాల మల్లారెడ్డి, బండా నరసయ్య, గుండారపు కృష్ణారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్య గౌడ్, దిడ్డి రాజు, దార్ల సందీప్, రికమల్ల సంపత్, కొయ్యడ రమేష్ గౌడ్, జవహర్ రెడ్డి, ఇమ్మనేని అమర్రావు, గుండు ప్రేమ్ కుమార్, బురా తిరుపతి, వేల్ముల శ్రీనివాస్, జకుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, అట్లాగే ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ నోటీసులు జారీ చేసి బట్టగాల్చి మీదేసి బంధం చేయాలనే కుట్ర ఏదైతే చేస్తూ ఉన్నారో, నిన్న కేటీఆర్ గారు డిమాండ్ చేసిండ్రు, నేను లై డిటెక్టర్ పరీక్షకు హాజరవుతా, ఈ ఫార్ములా కార్ రేసింగ్కి సంబంధించి ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదు, ఇలాంటి అవకతవకలు జరగలేదు, ప్రజాధనం దుర్వినియోగం జరగలేదని, మరి నువ్వేదైతే 50 లక్షల రూపాయలతోని దొరికిన దొంగవు రేవంత్ రెడ్డి, మరి నువ్వు 50 లక్షల రూపాయలు లంచంగా డబ్బు ఇవ్వదుపలేదు, మరి అట్లాగే అడ్డదారిలో హవాలా మార్గంలో వచ్చిన డబ్బు సంచితో నేను దొరకలేదని చెప్పేసి నువ్వు లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరు కావాలని డిమాండ్ చేసినారు. మేము కూడా భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని అట్లాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా డిమాండ్ను కేటీఆర్ గారు విసిరిన సవాల్ను స్వీకరించి నువ్వు నిజంగా అదేంది ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒకవేళ విచక్షణ ఉన్న ముఖ్యమంత్రివి మనిషి అయితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలా నోటీసులు జారీ చేపిస్తున్నావు కదా, మరి కేటీఆర్ గారు విసిరిన సవాల్కు నువ్వు సిద్ధమై లైట్ డిటెక్టర్ పరీక్షకు హాజరై నీ పవిత్రతను చాటుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా ప్రజల దృష్టిని మరల్చడానికి ఇలా తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామాలలో ఆల్రెడీ చాలా దగ్గరలలో ఇలా పాలకుర్తి కావచ్చు, చాలా దగ్గరలలో ఎమ్మెల్యేలను మహబూబ్ కావచ్చు తరిమి కొడుతూ ఉన్నారు ప్రజలు. ఆ పరిస్థితి కాంగ్రెస్ నాయకులకు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా హామీలు నెరవేర్చలేక ఇలా ప్రజల చేతిలో చీత్కరణ తప్పదని, ప్రజల చేతిలో చావు దెబ్బ తప్పదని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి ఈ నాటకాలు ఆడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి మంత్రివర్గం నాటకాలు ఆడతారని ఆడడానికి ఇదొక అడ్డగోలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఇలా నువ్వు ఇచ్చిన హామీని నెరవేర్చుకోవడానికి ఇలా ఏరువాక స్టార్ట్ అయింది. యావత్ తెలంగాణ రైతాంగం అందరూ కూడా రైతు బంధు కోసం చూస్తూ ఉన్నారు. నువ్వు 10,000 ఇచ్చే రైతు బంధును నేను 15,000 ఇస్తానన్నావు. మరి ఇలా దున్నుకాలు స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నార్లు పోస్తూ ఉన్నారు. మరి ఇలా మా రైతన్నలకు విత్తనాల కోసం కావచ్చు, ట్రాక్టర్తో దున్నించడం కోసం కావచ్చు,
లేకపోతే ఇంకా ఎరువుల కోసం కావచ్చు, ఇలా వాళ్ళకు అనేక రకాల అవసరాలు ఉన్నాయి. గతంలో గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏరువాక స్టార్ట్ కాగానే రైతుల ఖాతాల్లో ఎకరాన అప్పుడు 5,000 రూపాయల చొప్పున వేసేసి వాళ్ళ అన్ని రకాల వ్యవసాయ పనులకు అవసరమయ్యే రీతిలో ఇలా వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచేవారు. ఇలాను తప్పించుకునే విధంగా రైతు బంధు 15,000 అది వేసులు లేదు. అట్లాగే రైతులకు ఇలా అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా జరిగితే వాళ్ళు చనిపోతే వాళ్ళ కుటుంబాలకు ఆసరాగా రైతు బీమాను ప్రవేశపెట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఇలాను ఆ బీమా కంపెనీకి ఎల్ఐసికి డబ్బులు చెల్లించక పెండింగ్లో పెట్టి ఇలా రైతులకు కూడా ఆందోళనకు గురి చేస్తూ ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఎల్ఐసికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి రైతు బీమా ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరికైనా జరిగినా వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే నువ్వేదైతే సన్నాలకు సన్నవడ్లు పండిస్తే బోనస్ ఇస్తానన్నావు, మరి ఇలా ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు రైతులందరూ కూడా సన్నాలు పండించారు. ఇలా కొనుగోలు కేంద్రాల్లో పోసి ఆల్రెడీ నెలలు గడుస్తూ ఉన్నది. మరి ఇలా ప్రకటించిన బోనస్ను కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆల్రెడీ 2.5 నెలలైంది మొదలు పోసిన వాట్లు, ఇంతవరకు కూడా ఇంకా కొన్ని ధాన్యాలకు డబ్బులు చెల్లించకుండా మిగిల్చిరు. వెంటనే సేకరించిన ధాన్యానికి మొత్తానికి కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నాలకు ప్రకటించిన క్వింటాలకు 500 రూపాయలను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా పాఠశాలలు స్టార్ట్ అయినాయి. విద్యార్థులకు 10వ తరగతి చదివిన విద్యార్థులకు నువ్వు 10,000 రూపాయలు వేస్తానన్నావు. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు 15,000 వేస్తానన్నావు. డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు 25,000 వేస్తా అన్నావు. పీజీ చదివే వాళ్ళకు 50 నుంచి 1,00,000 రూపాయలు వేస్తా అన్నావు. పిహెచ్డీ చేసే వాళ్ళకి 5 లక్షలు ఇస్తా అన్నావు. మరి ఇలా ఈ పాస్ అయిన విద్యార్థులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మీరు ప్రజాక్షేత్రంలోకి వస్తే మీకు మిమ్మల్ని నిలదీసి తప్పకుండా మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో మిమ్మల్ని నిలదీసి ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పది, విద్యార్థుల చేతిలో మీకు తీవ్ర నిరసన తప్పదనే ఉద్దేశంతో ఇవన్నిట్లను డైవర్ట్ చేయడానికి ఇలాను కేటీఆర్ గారికి ఏసీబీ నోటీసులు పంపి నువ్వు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావు. ఇలా ఆడకూతురులు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలకు కావచ్చు, లేకపోతే డిగ్రీ చదివే విద్యార్థులకు కావచ్చు, పీజీ చేసే విద్యార్థులకు ఆడబిడ్డలకు ఏదైతే ఉందో మీరు కాలేజీకి మంచిగా మీ బండి మీద మీరు పోవాలి, అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా స్కూటీ ఇస్తానన్నావు. అట్లాగే టెక్నాలజీ చేసే ఆడపిల్లలకు ట్యాబ్లు ఇస్తా అన్నావు. మరి ఇలా నువ్వు ఎంతమందికి స్కూటీలు ఇచ్చినావు, ఎంతమందికి ట్యాబ్లు కొనిచ్చి ఇలా ఆడపిల్లల విద్యా పురోగతికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. నువ్వు ఆడబిడ్డలకు స్కూటీలు కొనియలేక, అట్లాగే ఈ పేద విద్యార్థులకు నువ్వు ఏదైతే ప్రకటించినవో 10వ తరగతి చదివిన వాళ్ళకు 10,000, 15వ అట్లాగే డిగ్రీ చదివిన వాళ్ళకు 25, అట్లాగే పీజీ చేసిన వాళ్ళకు 1,00,000 రూపాయలు ప్రకటించినవో ఆ హామీలు అమలు చేయలేక మోసం చేసి ప్రజలను, విద్యార్థులను, ఆడబిడ్డలను మోసం చేసిన రేవంత్ రెడ్డి నువ్వు ప్రజాక్షేత్రంలోకి వస్తే నీకు ఇబ్బంది ఎదురైందని చెప్పేసి ఇలా కేటీ రామారావు గారికి ఏసీబీ నోటీస్ పంపి ప్రజల దృష్టిని అంతటినీ కూడా ఇలా బీఆర్ఎస్ వైపుకు మళ్లించే విధంగా తప్పుడు అదేంటి సంకేతాలు పోయే విధంగా నువ్వు ఇలా చేస్తూ ఉన్నావు. ఏది ఏమైనా కానీ ఇలా కళ్యాణ లక్ష్మి ఆడపిల్లలు సిరిసిల్ల జిల్లా కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవడం సుగమమని పలువురు పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని కోర్టులలో పెండింగ్ లో ఉన్న అన్ని సివిల్ కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరించుకోగలరని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ పి నీరజ సూచించారు. జీవితం చాలా చిన్నదని, మీరందరూ ఎలాంటి గొడవలకు తావివ్వకుండా జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరారు. జాతీయ లోక్ అదాలత్ విజయానికి సహకరించడంలో పోలీసులు, న్యాయవాదులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, మీడియా పనితీరును ప్రశంసించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి బి పుష్పలత, అదనపు ఎస్పీడీ చంద్రయ్య, డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి లక్ష్మణాచారి, మెజిస్ట్రేట్లు ఏ ప్రవీణ్, కె సృజన, మిస్ జి మేఘన, సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జె శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు సిహెచ్ భాస్కర్, ఏ వేణు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పి శ్రీనివాస్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, ఇతర న్యాయవాదులు, పోలీసులు, న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. ఇదే ముచ్చట్లు చెప్తుందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీరు జీవితంలో ఏ కేసులు ఉండద్దనే ఉద్దేశం కొద్దీ
సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి 3 నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ జరుగుతుంది. అందులో మీరు చిన్న చిన్న కేసులు ఉన్నట్టయితే మీ అడ్వకేట్ల ద్వారా వచ్చి మీరు ఇక్కడ కేసులు పరిష్కరించుకొని సమయము, డబ్బు వృధా చేసుకోవద్దని కోరుచున్నాను. సమయం లేదు కాబట్టి నాకు ఈ సమయం ఇచ్చిన జడ్జి మేడం గారికి నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ తెలుసు, ఏ చిన్న కలతలు ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య కానీ, లేకుంటే అన్నదమ్ముల మధ్యలో కానీ, లేదంటే కుటుంబాల మధ్య కానీ, గదిలో కానీ ఏదైనా కలతలు ఉన్నట్టయితే మనం నిద్రపడ్డారు. సో అటువంటి పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం. అటువంటి పరిస్థితి నుంచి మనం హాయిగా నిద్రపోవాలంటే బెస్ట్ మార్గం ఏంటంటే మన రాజీ మార్గంగా వెళ్ళిపోవడం మంచిది. అదేవిధంగా లాస్ట్ మేడం గారు చెప్పారు, జిల్లారెడ్డి గారు చెప్పారు, చాలా కేసులు రాజీ కూర్చోడానికి ప్రయత్నం చేయమని మా వాళ్ళని చెప్పారు. పోలీసు వాళ్ళు కూడా లాస్ట్ 3 months నుంచి చాలా కష్టపడుతున్నారు. వేరే డ్యూటీస్ ఉన్నప్పటికీ చాలా వరకు నిజాన్ని చెప్పారు, చాలా కష్టపడ్డారు. కాబట్టి ఈ అవకాశాలు మీరు బదిలీ తీసుకుంటారని ఆశిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేషనల్ లోక్ అదాలత్ జరుపుకుంటున్నాం 3 నెలలకు ఒకసారి. సో మీరందరూ చిన్న చిన్న కేసులు, కోర్టులలో కూడా బర్డెన్ ఎక్కువైంది, కేసెస్ ఎక్కువైపోయి అని చెప్పేసి మీరందరూ చిన్న చిన్న కేసెస్ ఏమన్నా ఉంటే మీ బాగు కోసం, మీ ప్రశాంతత కోసం కూడా అందరూ సెటిల్ చేసుకొని సామరస్యంగా మిత్రభావంతో ఉండాలనేది ఈ కార్యక్రమం ఉద్దేశం. లోక్ అదాలత్ లైఫ్ ఈజ్ టూ షార్ట్, జీవితం చాలా చిన్నది. ఇందులోనే అన్ని తగాదాలతోని, గొడవలతోని, శత్రుత్వంతోని మీరందరూ జీవితాన్ని గడపకుండా ప్రశాంతంగా ఉన్న కేసులు సెటిల్ చేసుకోగలరు. చిన్న చిన్న తగాదాలు ఏమైనా సివిల్ కేసులు ఏమైనా కూడా సెటిల్ చేసుకొని అందరూ ప్రశాంత జీవితాన్ని గడపాలనేది పోలీసు వారు కూడా చాలా కృషి చేశారు. దీనికి అడ్వకేట్స్, లీగల్ సర్వీసెస్ అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి. సో వాళ్ళందరి కృషి ఫలిస్తుందని మీరందరూ కూడా మంచిగా కోఆపరేట్ చేసి కేసెస్ అన్ని పరిష్కారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు చెక్కులను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు. పాఠ్యాంశాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను తొలగించడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుల వినతి. లై డిటెక్టర్ పరీక్ష సవాల్కు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించిన జిల్లా టీఆర్ఎస్ నాయకులు. రాజీ మార్గం ద్వారానే కేసులను పరిష్కరించుకోవాలని జాతీయ మెగా లోక్ అదాలత్లు కక్షిదారులకు సూచించిన జిల్లా జడ్జి. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.